మనతో పాటు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఓయూ జాక్ నిరుద్యోగుల గురించి ఎంతగానో ఉద్యమించి వందలాది కేసులు ఎదుర్కొన్నటువంటి చరిత్రలో మనకు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉంటారు. బాలరాజ్ యాదవ్ గారు, ఈరోజు అసెంబ్లీ వేదికగా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కల్పించిందని ఆధారాలు చూపిస్తే నేను రాజీనామా చేస్తా అని ప్రకటించారు. ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 30,000 ఉద్యోగాలు కల్పించమని చెప్తుంది, మీరు ఒక్క ఉద్యోగం కల్పించలేదని చెప్తున్నారు. ఎవరిది వాస్తవం అసలు? ముందుగా మీకు శ్రీశైలం గారు, అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో ఇంతకుముందు మాట్లాడినటువంటి విజయ్ కుమార్ గారికి నమస్కారం. ప్రధానంగా శ్రీశైలం గారు, ఈరోజు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో 100కు 200% ప్రభుత్వం ప్రజల ముందు అవాస్తవాల్ని చిత్రీకరిస్తూ ఉంది. కాబట్టి ఈ అవాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో ఇలా కేటీఆర్ గారు ప్రధానంగా శ్రీశైలం గారు ఇవాళ ఎల్బీ స్టేడియం సాక్షిగా మరి అనేక మందికి నియామక పత్రాలు ఇచ్చినాము అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వినాల్సింది ఏంటంటే, ఇవాళ తుగ్లక్ ప్రభుత్వం అని అంటున్నాను. అంటే ఇంత పెద్ద మాట ఎందుకంటారు బాల గారు మీరు అనొచ్చు. తుగ్లక్ అంటే వీళ్ళు చేస్తున్న పనిలో, చేస్తున్న చేతలలో చెప్పే మాటలు ఎక్కడ కూడా పొందడం లేదు. వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ భర్తీ చెప్పుకుంటూ నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలైనవి, అటు తేదీలు, అటు వివరాలు మీ ముందు వస్తాను. శ్రీశైలం గారు, గురుకులాలు టీజీటీ పీజీటీ సంబంధించి 9,210 పోస్టులు నింపినామని చెప్తున్నారు సార్ వీళ్ళు. వాస్తవానికి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది సార్? ఏప్రిల్ 2023. పరీక్షలు ఎప్పుడు జరిగినాయి సార్? ఆగస్టు 2023. ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి సార్? ఫిబ్రవరి 2024 సార్. అంటే ఫలితాలు వచ్చిన దాన్ని మేము నోటిఫికేషన్ వేసినామంటే ఇక నవ్వుకుందురా సార్, ఏమనుకుందరో అర్థం చేసుకోవాలి. ఇంకోటి, గురుకులాలతో పాటుగా పోలీస్ కానిస్టేబుల్ సార్ 17,516 పోస్టులు వేశారు సార్. ఏప్రిల్ 2022లో ఈ పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది సార్. పరీక్షలు ఎప్పుడు జరిగినాయి సార్? జూన్ 2023 సార్. వీటి యొక్క రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయి సార్? అక్టోబర్ 4, 2023. అంటే డిసెంబర్లో రిజల్ట్ వస్తే, ఎలక్షన్ రిజల్ట్ వస్తే, ఎలక్షన్లు ఈ అక్టోబర్ 2 నెలల ముందునే అక్టోబర్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చినాయి సార్. మరి అదేవిధంగా ఎస్ఐ, ఏఎస్ఐ సార్ 587 ఉద్యోగాలు సార్. ఇది ఎప్పుడు వచ్చింది సార్ నోటిఫికేషన్? ఏప్రిల్ 2022 సార్. పరీక్షలు ఎప్పుడు చెప్పింది సార్? ఏప్రిల్ 2023 సార్. అదేవిధంగా ఆగస్టు 7వ తారీఖు 2023లో రిజల్ట్ వచ్చినాయి సార్. స్టాఫ్ నర్సులు సార్ 5,204 సార్. డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. 2వ తారీఖు ఆగస్టు 2023లో రిజల్ట్ వచ్చింది సార్. 23 డిసెంబర్ రిజల్ట్ వచ్చింది సార్. ఆగస్టు 2వ తారీఖున ఎగ్జామ్ పెట్టింది సార్. మొత్తం 32,500 17 పోస్టులు సార్. ఈ పోస్టులు ఎవరు వేసారు సార్? గత ప్రభుత్వము, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలు, వెలువడిన తేదీలు మీకు స్పష్టంగా చెప్పినాను. విజయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వినాలి. ఎందుకంటే గతంలో మేము నిరుద్యోగులకు సంబంధించి పట్టించుకోలేమని చెప్పేసి అన్నారు. వారు కూడా అందరూ కూడా కొట్లాడినారు. వారందరూ కూడా మా మీద ఫైట్ చేసినారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఎందుకంటే అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి, సిక్కర్పల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి కూర్చొని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారంటే ఏమంటారు కదా, ఇప్పుడు పొయ్యి మించి పడి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు వ్యవహారం నిరుద్యోగుల పరిస్థితి సార్. నిరుద్యోగులకు సంబంధించి అలా 30,000 పోస్టులు నింపినామని చెప్పుకున్నటువంటి గొప్పలు చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి సర్కారు. ఈ పోస్టులు ఎప్పుడు వేశారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించారు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు చెప్పిన సార్. మరి తుగ్లక్ ప్రభుత్వం కాకుండా ఏం సార్ అసలు? ఒక్క నోటిఫికేషన్ వేయకుండా సార్, ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఉద్యోగాలు నింపుతారా సార్ ఎవరైనా? నోటిఫికేషన్ వేయాలంటే ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి సార్. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినాక ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడాలి. ఆ పోస్టులు చూసిన తర్వాతకి నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతకి పరీక్ష సమయాలు వెల్లడించాలి. పరీక్ష సమయాలు వెల్లడించిన తర్వాత పరీక్షల నిర్వహణ జరగాలి. పరీక్షల నిర్వహణ జరిగిన తర్వాతకి వాల్యుయేషన్ జరగాలి. వాల్యుయేషన్ తర్వాత రిజల్ట్ రావాలి. రిజల్ట్ తర్వాత ఉద్యోగాలు నింపాలి సార్. మరి ఇప్పుడు ఈ 6-7 నెలల్లో ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, ఎప్పుడు రిజల్ట్ పెడుతుంది, ఎప్పుడు నియామకాలు చేస్తుంది అంటే గత ప్రభుత్వం ఇచ్చేటువంటి నియామకాలను, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులను మీరు నింపి మేము ఇచ్చిన పోస్టులు అంటే నేను ఏం చెప్పాలి సార్? తుగ్లక్ సర్కార్ అనుకుంటే ఏమంటారు సార్? ఈ దేశంలో సార్, ఈ దేశంలో నియామకాలు అనేవి చెప్తా ఉన్నా సార్, ఈ రకంగా జరుగుతాయి సార్. కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా
మేము 30,000 ఉద్యోగాలు నింపినాం అన్నటువంటి ఏకైక సర్కారు రేవంత్ రెడ్డి సర్కారే సార్. కాబట్టి అందుకనే కేటీఆర్ గారు ఇంత స్పష్టంగా తేదీల వైజ్గా మేము చెప్పినాం. కాబట్టే ఒక్క పోస్ట్ కూడా మీరు నింపలేరు, మీరు నింపిన నిరూపిస్తే రాజీనామా చేస్తామని చెప్పినాం సార్. ఇంకొకటి సార్, ఎల్బీ స్టేడియం సాక్షిగా ఏదైతే ఈ పోస్టుల సంబంధించి టీజీటీ పీజీటీ సంబంధించి కావచ్చు, గురుకులాలకు సంబంధించి సార్, ప్రియదర్శిని అనే అమ్మాయి సార్, వికలాంగులారు సార్, కరీంనగర్ జిల్లా సంబంధించి సార్, వికలాంగులకు సంబంధించినటువంటి పాపం ఆ అమ్మాయికి జాబు ఇచ్చారు సార్. కానీ అక్కడ ఏదైతే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో తక్కువ ఉందని చెప్పేసి సీఎం ఇచ్చినటువంటి ఏదైతే నియామక పత్రం ఉందో చెల్లదని చెప్పేసి ఉద్యోగంలో అమ్మాయి చేరలేదు సార్. అనేక మంది ఎగ్జాంపుల్స్ మీకు ఉన్నాయి సార్. నేను ఏమంటున్నంటే సార్, ఇవాళ గత ప్రభుత్వాన్ని విమర్శించిన వీళ్ళు సార్, వాస్తవాన్ని సార్ ఓకే మేము చెప్పుకోలేకపోయినామా, నిరుద్యోగులు మా మీద ఎట్లా అన్నారో సార్, 26 లక్షల మంది ఉన్నారు సార్ నిరుద్యోగులు అని చెప్పారు సార్. ఆ నిరుద్యోగులకు సంబంధించి సార్ సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా యూత్ డిక్లరేషన్ పెట్టారు సార్. ఆ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పారు సార్, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారేమో శాసనసభలో మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడినా, సోనియా గాంధీ మాట్లాడినా, ప్రియాంక గాంధీ గారు మాట్లాడినా శిలాశాసనం అని చెప్తారు సార్. మరి ఆ శిలాశాసనంలో మా నిరుద్యోగుల భృతి లేదా సార్? బాలరాజ్ యాదవ్ గారు మళ్ళీ వస్తాను.